నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్ ఒకవేళ కూటమి ఓడిపోతే టీడీపీ అంటే ఏపీలో టీడీపీ ఓడిపోతే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారు. ఆ పార్టీకి ఏం పేరు పెడతారో తెలుసా అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే ఒకవేళ రియల్‌గా పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? దేన్ని కొట్టిపాడేయలేము గానీ, యాక్చువల్‌గా మనలాంటి వాళ్ళు ఒక విధంగా ఒక మంచి స్టార్ ఎదుగుతున్న మంచి యాక్టర్ కమ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ లాగా అతను పాలిటిక్స్‌కి రాకు బాబు అని ఎందుకు చెప్పామంటే, నేనే చెప్పాను చాలా సార్లు. అతను శ్రేయోభిలాషులు కూడా ఎందుకు చెప్తారంటే, అతనికి మంచి భవిష్యత్తు ఉంది. రామారావు గారు అంత లెవెల్‌కి ఇంకా వెళ్ళాలి కదా! ఎన్నో సంవత్సరాల కృషి, అన్ని సినిమాల్లో తీసి అన్ని యాక్ట్ చేసాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఆ అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న కాంపిటీషన్, ఈ చిరంజీవి కొడుకు వాళ్ళందరితో ఉన్న కాంపిటీషన్లో ఇతను మంచి నటుడి కింద లెక్క. బయటికి చెప్పుకోవట్లేదు కానీ దేశం గుర్తించిన మంచి నటుడు జూనియర్ ఎన్టీఆర్. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేవన్నా నేను నిజాన్నే మాట్లాడతాను నేను. సో ఆ విధంగా ఎదుగుతున్నప్పుడు నీకు పాలిటిక్స్ ఎందుకని అంటాం. ఓకే, అతనికే తెలుసు అతను తెలుగు తక్కువ అమాయకుడేం కాదు. ఇంకా బాలకృష్ణ కంటే తెలివైనడు అతను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కంటే తెలివైనడు. అంచేది అతను అంటే ఎందుకు భయం అంటే అతనికి ఫ్యానిజం ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తంలో బాగా పాపులారిటీ ఉంది. అటువంటిది వీళ్ళకి క్యాంపెయినింగ్ వస్తే ఈ లొకేషన్ డామినేట్ చేస్తాడని ముందు వద్దనుకున్నారు వాళ్ళు. వాళ్ళు హృదయపూర్వకంగా అతను క్యాంపెయినింగ్ వచ్చి ఒక చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ని పొగిడేట్గా చేయాలంటే అది కష్టం. అదే కొడాలి నాని వాళ్ళంతా జగన్ పార్టీ వాళ్ళు ఇతను కంట్రోల్ చేశారు. ఇన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ అది ఓడిపోతే అనేది ఎవరు పట్టుకొచ్చారు? కమ్మాసే పట్టుకొచ్చారు. యాక్చువల్గా కమ్మ పార్టీ అది, డబ్బున్న కమ్మ వాళ్ళతో ఎన్ఆర్ఐస్ తప్పులేదు. వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఒక అతన్ని ప్రమోట్ చేయాలని చేశారు. కానీ కమ్మ వాళ్ళే శత్రువులు ఎందుకు అయ్యారంటే, ఈయన యొక్క మేనిఫెస్టోలు, కాపీ కొట్టిన మేనిఫెస్టోలు, ఈయన చేసే ఇవన్నీ కూడా నాట్ కరెక్ట్ అనమాట. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు అంచేత పార్టీ మళ్ళా నేను పెడతాను అని ఇతను ఎక్కడ అనలేదు. అయినా కూడా వీళ్ళే సృష్టిస్తారన్నమాట. ఒకవేళ పోతే వాళ్ళ రామారావు గారు యొక్క ఇది నిలబెట్టాలంటే నువ్వే పాలిటిక్స్ రావాలి అని చెప్పేసి అంటం జరుగుద్ది తెలుగుదేశంలో. అదేవిధంగా అతను ఘాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఏం జరగకపోయినా కూడా జరిగినట్టుగా ఎందుకు చేస్తారంటే, వీళ్ళంతా యాంటీ టీడీపీ అంటే టీడీపీ అని కదా, మళ్ళీ టీడీపీ కావాలి. జూనియర్ ఎన్టీఆర్ ఉంటే అది వేరే ఈ పార్టీ పేరు పెట్టలేరు కదా. నేను అనుకున్నాను అది చూడగానే, నువ్వు అడుగుతాను కాకుండా కూడా ఏదో చూశాను. మళ్ళీ పార్టీ పెడతా, నిజంగా పార్టీ పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడి పెట్టాలి అనుకుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం అంటాడు. నేను ఒక సజెస్ట్ ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళ తెలుగుదేశం, ఇది ఎన్టీఆర్ తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే ఇతర పేరు ఎన్టీఆర్, ఆయన ఎన్టీఆర్ కదా. ఆ అవసరం రాదు. ఒకవేళ ఏది కొట్టేలేము, ఎందుకంటే వాళ్ళకి ఏదో విధంగా కమ్మ డామినేటెడ్ ఒక పార్టీ కావాలి కమ్మస్కి. మీకు అర్థమైనప్పుడు మీరు వాళ్ళ చంద్రమండలిలో వదిలేసినా కూడా కమ్మే అంటారు వాళ్ళు. కమ్మ అంటూ ఉంటారు అనమాట. ఆ ఐక్యమత్యం కాపుల్లో లేదు. పర్సంటేజ్ వైజ్ ఎక్కువ ఉన్న వీళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళు. సత్యత ఆ పక్కన పెట్టే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈయన అలా మాట్లాడతాడంటే నిజం, అది నిజం మాట్లాడుతున్నాం. ఇతను మళ్ళా వీళ్ళ మొదటికి అమ్మ కాకపోయినా కూడా ఇతను ఎన్టీ రామారావు గారు మనవడం అని చెప్పుకుని వాళ్ళు రానివ్వకపోయినా కూడా పైకి వచ్చి చూపించాడు. ఈ రోజున బాలకృష్ణ కంటే 4 రెట్లు రెమ్యునరేషన్ ఎక్కువ అతనికి. ఫ్యాన్స్ అనుకుంటారా బాలకృష్ణ ఇంకా బాంబే గేంబే సరిగ్గా తెలియదు, ఎవరో ఒక ఆయన మాడతాడట అంటే తప్పితే ఏమీ లేదు. ఇతనికి ఉంది ఒక అఖండ సినిమాని మట్టుకు చూసి వాళ్ళు ఇటువంటి సినిమా మనం కూడా చేస్తే బెటర్ అనుకున్నారు అక్షయ్ కుమార్ వాళ్ళను. ఇతను అలా కాదు కదా, ఇతను వెళ్ళటంతో అన్ని సినిమాలు మంచి ఇది యంగ్స్టర్ అంచేది. ఇతను మళ్ళీ పార్టీ పెడతాడు, ఎన్టీఆర్ తెలుగుదేశం అని పెడతాడు. అదిరిపోద్ది అప్పుడు పెట్టడానికి అన్ని విధాలు కూడా. ఇతనికి అన్ని విధాలు ఎన్ఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఇది గెలిచే వ్యక్తి కావాలి కదా, విన్నింగ్లో ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇతను పెడతారు. మరి అది చీలిపోద్దా అంటే చీలిపోద్దా, వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు అనేది ఇట్స్ నాట్ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు
ఇతను ఉంటే బాగుంటుంది అనే ఎప్పుడైతే ఫీలింగ్ ఉందో ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాడు. ఎన్ని మన హైపోథెటికల్గా ఊహాజనితమైన క్వశ్చన్స్ను ఆన్సర్స్ను అవి కాదు. ఎందుకంటే అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకొక మంచి సినిమా హిట్ అయిందంటే ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతాడు. సల్మాన్ ఖాన్ లాగా వాళ్ళకి సల్మాన్ ఖాన్కి అంత ఈ రోజున 150-200 కోట్లు ఇస్తారు. చాలా లెవెల్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బిజినెస్ అయితే బిజినెస్లో సగం సగం కావాలని అడుగుతారు ఇప్పుడు. అందరు స్టార్స్కి అర్థమైంది ఏంటంటే ఒక సినిమా 100 కోట్లు ఖర్చు పెడితే 300 వచ్చిందనుకో, అంటే నీకు 300 నాకు 150 ఇవ్వమంటాడు అనమాట. ఇది లెక్క. అందరికీ అన్ని తెలివితేటలు వచ్చేసినాయి. ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్న మంచి నటుడికి ఇప్పుడు పాలిటిక్స్కి ఎందుకు వస్తాడు? వెనకాల వాళ్ళు చెప్తూ ఉంటారు. అతనికి ససేం మీద అతనికి ఇది లేదు. ఈజ్ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అంతా ఉంది అంచేత. అండ్ ఆల్సో అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఈ తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు తరపు నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా థ్రెట్ అవుద్ది అప్పుడు. కానీ అయినా కూడా మేమందరం కూడా నువ్వు కానీ ముందుంటే మీకు కూడా అందరూ ఉంటామని తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళంతా షిఫ్ట్ అయిపోతుంది. అదైతే మీకు అది మట్టుకు జరుగుద్ది అతను ఒప్పుకుంటే. అతను ఒప్పుకోవాలంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి. అతనికి ఇంకా అంతమంది లేరు. గుండె రాముల వారికి ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు ఇంకా రావాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ యూ కెన్ స్టార్ట్. అందులో టైమ్ ఈజ్ దేర్, దట్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్. ఈజ్ ఓన్లీ స్టిల్ 40సే కదా, 40 అనే అతనికి అని చెప్పి ఇంకా దర్ ఇస్ సో మచ్. 10 years బ్రహ్మాండంగా ఇతను అంటే 10 ఏళ్ళు పెద్దాడు పవన్ కళ్యాణ్. ఈ 10 సంవత్సరాల్లో బాగా బిజినెస్లోను వాటిలోనూ సంపాదించుకున్నారు. దెన్ యూ మైట్ థింక్ ఇలాగా వాళ్ళ ఈక్వేషన్స్ కూడా మారుతాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఏజ్డ్ కాబట్టి ఇప్పుడు రావడం అనేది అతను ఒప్పుకోకపోవచ్చు. నేను అనుకుంటా సుమా వస్తే ఏం పేరు పెడతాడు ఈలోకి వీళ్ళకే గోకేసుకుంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీ అంటాడు, ఎన్టీఆర్ తెలుగుదేశం అంటాడు. బ్రహ్మాండం పేరు అది. ఇతను ఎన్టీఆర్, ఆయన ఎన్టీఆర్, ఆయన పెట్టిన పేరే తెలుగుదేశం. మరి అదే మీద ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో కానీ అది చాలా బాగుంటుంది తనకు పేరు. విన్నింగ్లో ఉన్న వాళ్ళు కావాలి. ఒకటి ఇతను పెట్టి పెడతారు. మరి అది చీలిపోద్దా అంటే చీలిపోద్దా, వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు అనేది ఇట్స్ నాట్ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఇతను ఉంటే బాగుంటుంది అనే ఎప్పుడైతే ఫీలింగ్ ఉందో ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాడు. ఎన్ని మన హైపోథెటికల్గా ఊహాజనితమైన క్వశ్చన్స్ను ఆన్సర్స్ను అవి కాదు. ఎందుకంటే అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకొక మంచి సినిమా హిట్ అయిందంటే ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతాడు. సల్మాన్ ఖాన్ లాగా వాళ్ళకి సల్మాన్ ఖాన్కి అంత ఈ రోజున 150-200 కోట్లు ఇస్తారు. చాలా లెవెల్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బిజినెస్ అయితే బిజినెస్లో సగం సగం కావాలని అడుగుతారు ఇప్పుడు. అందరు స్టార్స్కి అర్థమైంది ఏంటంటే ఒక సినిమా 100 కోట్లు ఖర్చు పెడితే 300 వచ్చిందనుకో, అంటే నీకు 300 నాకు 150 ఇవ్వమంటాడు అనమాట. ఇది లెక్క. అందరికీ అన్ని తెలివితేటలు వచ్చేసినాయి. ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్న మంచి నటుడికి ఇప్పుడు పాలిటిక్స్కి ఎందుకు వస్తాడు? వెనకాల వాళ్ళు చెప్తూ ఉంటారు. అతనికి ససేం మీద అతనికి ఇది లేదు. ఈజ్ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అంతా ఉంది. అతను ఒప్పుకోవాలంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి. అతనికి ఇంకా అంతమంది లేరు. గుండె రాముల వారికి ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు ఇంకా రావాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ యూ కెన్ స్టార్ట్. అందులో టైమ్ ఈజ్ దేర్, దట్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్. ఈజ్ ఓన్లీ స్టిల్ 40సే కదా, 40 అనే అతనికి అని చెప్పి ఇంకా దర్ ఇస్ సో మచ్. 10 years బ్రహ్మాండంగా ఇతను అంటే 10 ఏళ్ళు పెద్దాడు పవన్ కళ్యాణ్. ఈ 10 సంవత్సరాల్లో బాగా బిజినెస్లోను వాటిలోనూ సంపాదించుకున్నారు. దెన్ యూ మైట్ థింక్ ఇలాగా వాళ్ళ ఈక్వేషన్స్ కూడా మారుతాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఏజ్డ్ కాబట్టి ఇప్పుడు రావడం అనేది అతను ఒప్పుకోకపోవచ్చు. నేను అనుకుంటా సుమా వస్తే ఏం పేరు పెడతాడు ఈలోకి వీళ్ళకే గోకేసుకుంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీ అంటాడు, ఎన్టీఆర్ తెలుగుదేశం అంటాడు. బ్రహ్మాండం పేరు అది. ఇతను ఎన్టీఆర్, ఆయన ఎన్టీఆర్, ఆయన పెట్టిన పేరే తెలుగుదేశం. మరి అదే మీద ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో కానీ అది చాలా బాగుంటుంది తనకు పేరు. ఓకే సార్, థ్యాంక్ యూ.